హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈరోజు యొక్క వీడియోలో ఒక 3 టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలా మెంబర్స్ నాకు కొన్ని మెసేజెస్ ఫార్వర్డ్ చేశారు. సార్ ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి. సో యెస్టర్‌డే చాలామంది మెసేజెస్ పంపించిన విషయం ఏంటి అనంటే, ఫస్ట్ పాయింట్, ఈ మంత్ 21కి మీటింగ్ ఉంటుందా యాష్ ముఫారి గారి నుంచి అని చెప్పేసి ఒక మెసేజెస్ పంపించారు. రెండవది ఏంటి అనంటే, ఈ రొటేటర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, మనకు టూల్స్ ఉంది కదా, ఆ అప్లికేషన్ గురించి కూడా కొందరు నాకు మెసేజ్ పంపించారు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మూడవది, సూజీ మ్యామ్ వీడియో అనేది కూడా వైరల్ అవుతుంది సార్, ఇది ఎంతవరకు వాస్తవం అనేది చెప్పండి అని చెప్పారు. వీటన్నిటి గురించి మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఇంకా 10 మందికి మన ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. డన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, సూజీ మ్యామ్ వీడియో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సూజీ మ్యామ్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, యూట్యూబ్ ఛానల్. ఆమె ఎక్కడ కూడా రీసెంట్ వీడియోస్ అనేటివి లేవు. ప్రజెంట్ లైవ్ టెలికాస్ట్ ఎక్కడ లేదు, ప్లస్ వీడియోస్ కూడా చేసినట్టు ఈ ఫ్యూ డేస్లో వీడియోస్ చేసినట్టు కూడా ఎక్కడ లేదు. ఓకేనా, సూజీ మ్యామ్ వీడియోస్ కూడా ఎక్కడ కూడా లేవు. మరి ఈ వీడియో ఎక్కడి నుంచి వస్తుందనంటే, ఒక యూట్యూబర్ ఉన్నారు, ప్రీవియస్గా ఆయనని ఎల్సీ మెంబర్ అని చెప్పేసి చెప్పారు. బట్ ఆయన ఎల్సీ మెంబరా కాదని చెప్పేసి మనం వెరిఫై కూడా చేసుకోవడం జరిగింది. ప్రీవియస్గానే ఈ టాపిక్ తన గురించి మనం మాట్లాడాం కూడా. ఓకే, సో ప్రీవియస్గానే మనం డిస్కస్ చేసాం. ఆయన ఎల్సీ మెంబర్ కాదు, తన నుంచి వచ్చిన అఫీషియల్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా పట్టించుకోకండి అని చెప్పేసి మనకు క్రిస్టియన్ సార్ గారు కావచ్చు, జూలీ మ్యామ్ కూడా ప్రీవియస్గా మనకు రిప్లై ఇచ్చిన మెసేజ్లు కూడా ఉన్నాయన్నమాట. ఆయన ఏం చేస్తుంటాడంటే, ప్రీవియస్ 2023 వీడియో 2000 ఆ టైంలో ఓ కనెక్ట్లో జరిగిన మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్ని తీసుకొచ్చి కొన్ని ప్రీవియస్ ఫ్యూ డేస్ బ్యాక్ కొన్ని అప్లోడ్ చేశారనమాట. దాంట్లో సూజీ మ్యామ్ ఏం చెప్పారు అంటే, 21st ట్యూస్డే మీటింగ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు అంతే ఇక్కడ. ఓకే, 21st ట్యూస్డే అని మెన్షన్ చేయడం వలన ఈ మంత్ 21st ట్యూస్డే అనుకుంటున్నారు. యాక్చువల్గా ఈ మంత్ 21st మనకు బుధవారం వస్తుంది. ఓకేనా, ట్యూస్డే కూడా రాదు. అంటే ఈ లాజిక్ కూడా మిస్ అయ్యారు చాలా మెంబర్స్. సో ఇక్కడ ఏంటి అంటే, నాకు మెసేజెస్ పంపించింది కూడా అదే, సార్ 21st ట్యూస్డేకి మనకు మీటింగ్ ఉంటుందని. నేను వాళ్ళకి ఒకటే రిప్లై ఇచ్చాను, సార్ ఈ మంత్ 21స్ట్కి ట్యూస్డే ఉందా లేకుంటే వెడ్నెస్డే ఉందా, ఏ వారం ముందు ఒకసారి క్యాలెండర్ చెక్ చేయండి అని చెప్పాను. సార్ నిజమే సార్, ట్యూస్డే లేదు కదా అన్నారు. మరి ఎందుకు నమ్ముతూ ఉన్నారండి? ఇలాంటి మీటింగ్స్ గురించి ఎవరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏవైనా వచ్చినా కూడా బిలీవ్ చేయకండి అని చెప్పాను. అండ్ ఇంకొకటి, జూలీ మ్యామ్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి పోస్ట్ చేశారు. ఎందుకు ఈ 21స్ట్కి మీటింగ్ ఉంటుందా ఉండదా అని ఎందుకు వాళ్ళే రిప్లై కూడా మనకు పోస్ట్ ఫేస్బుక్లో కూడా వచ్చిందనంటే, ఎందుకంటే వాళ్ళు కూడా చూసారు ఈ వీడియోస్, ఈ వైరల్ ఇవన్నీ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి డైరెక్ట్గా జూలీ మ్యామ్ కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ నెల, ఈ మంత్ 21st డేట్కి మీటింగ్ ఉండదు, ఉంటే చెప్తాము, మీటింగ్స్ ఎప్పుడైతే ఉంటే అప్డేట్ ఇస్తామని చెప్పేసి కూడా జూలీ మ్యామ్ క్లారిటీగా పోస్ట్లో అప్డేట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మీకు ఒకటి అర్థమై ఉంటుంది, ఫేక్ న్యూస్ వైరల్ చాలా అవుతూ ఉన్నాయండి బయట. ఇది ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారో ఐ డోంట్ నో, బట్ స్టిల్ ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంకొందరు నాకు మెసేజ్ పెట్టారు, సరే ఓ రొటేటర్ అని చెప్పేసి ఏదో మన అప్లికేషన్ టూల్ ఉందంట కదా, అదేదో ట్రాకింగ్ చేస్తూ ఉన్నారంట కదా సార్ అని చెప్పేసి. అసలు అప్లికేషన్ టూల్సే కనిపించట్లేదు మనవి, అప్లికేషన్ టూల్సే లేదు. బట్ ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ ఆన్ ప్యాసివ్ ఎక్కడ పోదు, ఆన్ ప్యాసివ్ వస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. ఓకే, ఎక్కడ పోదు, వస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. ఓకే, విక్టర్ విత్ యాష్ అయినా కావచ్చు, ఇది ఒక లర్నింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి, మనకు ట్రైనింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి అది కూడా మెల్లగా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. ప్లస్ ఆన్ ప్యాసివ్ కూడా ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తారు. దాంట్లో ఉన్న టూల్స్ కావచ్చు,
దాంట్లో ఉన్న ఇన్కమ్స్ కావచ్చు అందరూ తీసుకుంటాం. బట్ ఏంటంటే ఇట్ విల్ టేక్ టైమ్. బట్ టైం పడుతుంది. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ఇప్పుడున్న ఈ వైరల్ అవుతున్న న్యూస్‌ని మనం బేస్ చేసుకొని, మనం వాటి మీద డిపెండ్ అయ్యి ఉంటే, మీరే ప్రాబ్లమ్స్‌లో పడాల్సిన సిట్యుయేషన్స్ కూడా వస్తాయండి మనమందరం. ఓకేనా? సో, ట్రూగా ఏదైతే బయట జరుగుతా ఉందో వాటిని నమ్మడానికి ప్రయత్నం చేయండి. ఏది పడితే అది ఎక్కడ దొరికితే అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వైరల్ చేయకండి. ఇంకో పర్సన్ నాకు మెసేజ్ చేశారు. యెస్టర్‌డే నేను గ్రూప్‌లో ఎటువంటి అప్డేట్ చేయలేదు. అంటే అప్డేట్స్ ఇవ్వలేదు యెస్టర్‌డే. సో, వై నేనెందుకు గ్రూప్‌లో అప్డేట్ ఇవ్వలేదు? ఎటువంటి అప్డేట్స్ లేవు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో 'విక్టర్ విత్ యాష్' ఓపెన్ చేసి చెక్ చేయండి. ఎక్కడైనా న్యూ నోటిఫికేషన్ పాపప్స్ ఏమైనా వచ్చాయా? లేదు గదా! అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆన్‌పేస్‌లో ఏమైనా పాపప్స్ వచ్చాయా? లేదు గదా! ఈస్ ఇట్ రైట్? లాజికల్‌గా థింక్ చేయండి. సో, అందుకే నేను అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏది పడితే అది తీసుకొనొచ్చి మీకు ఎక్కడ పడితే అక్కడ పోస్ట్‌లు వచ్చాయని చెప్పేసి నేను గ్రూప్‌లో అప్డేట్ చేయడం దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ అండి. అది కరెక్ట్ కాదు. అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్సు, మనకు క్లారిఫికేషన్ ఇన్ఫర్మేషన్సు, ఎల్‌సీ మెంబర్స్ నుంచి వచ్చిన అంటే యాష్ ముఫారి గారితో కాంటాక్ట్‌లో ఉన్న పర్సన్స్ ఇన్ఫర్మేషన్స్ ఏమైనా వచ్చినా కూడా నేను అప్డేట్ ఇవ్వడానికి రెడీ. జూలీ మ్యామ్ ఒక పోస్ట్ పెట్టారు. ఓకే. ఆ పోస్ట్ నేను మార్నింగే షేర్ చేశాను. మీకు నేను గ్రూప్‌లో అప్డేట్ ఇవ్వాలంటే రోజుకి 100 పంపిస్తానండి. బట్ అవి ట్రూగా ఉండవు. అవి ట్రూగా ఉండవు. మనకు అప్డేట్స్ కావాలా? లేకుంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలా? జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి అందరికి. రైట్? సో, బెటర్ ఇన్ఫర్మేషన్, పర్ఫెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఓకే. అది క్లారిటీగా ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను గ్రూప్‌లో అప్డేట్స్ ఇస్తానండి. క్లియర్? సో, అక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఆడియోస్ గాని, అవి ఇవి చేయడం కానీ ఇలాంటివి నేను చెయ్యను. సో, వై? బికాజ్ వాటి మీద నాకు నమ్మకం లేదు కాబట్టి, సో, నేనేదైతే బిలీవ్ చేస్తున్నానో, నేనేదైతే ఫాలో అవుతున్నానో, అది మాత్రమే మీ అందరికీ చేరుస్తానండి. ఎస్‌కే ఈస్ నాట్ నెగెటివ్. ఓకే. ఎస్‌కే ఈస్ కంప్లీట్‌లీ ఫుల్ పాజిటివ్. నేను గూడా ఒక మెంబర్‌ని. నా అండర్‌లో పెద్ద టీమ్ ఉంది. ఓకే. సో, అందుకే అంత మెంబర్స్ మన గ్రూప్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా మెంబర్స్ ఇంకొక గ్రూప్ పెట్టండి సార్. మీకు ఇంకా మన టీమ్ వాళ్ళు ఉన్నారు. దాంట్లో జాయిన్ అవ్వాలన్నా గూడా ఇంకొక కెపాసిటీ తక్కువుంది అని చెప్పేసి మెసేజెస్ చేస్తున్నారు గూడా చాలా మెంబర్స్. అర్థమవుతుందా? సో, ఫుల్ క్లారిటీగా ఉండండి. ఓకే. ఏమైనా మనకు మీటింగ్స్ వస్తే, ఏమైనా మనకు అప్డేట్స్ ఉంటే, మనం దాని గురించి డిస్కషన్ అనేది చేసుకుందాం. ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్స్‌ని మాత్రం మీరు తీసుకొని, దాని మీద డిపెండ్ అయిపోయి ఉండిపోకండి. ఇంకొకటి రెడ్ రిఫన్ గారు గూడా మొన్న లైవ్ చేసినప్పుడు గూడా ఒక మాట అన్నారు. ఇప్పుడు సాటర్‌డే ఏదైతే ఉంటుందో, సండే ఏదైతే ఉంటుందో, నేను వీడియో చేయలేకపోతాను వీకెండ్స్‌లో. ఒకవేళ ఏదైనా పాపప్ వస్తే ఖచ్చితంగా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తానని చెప్పాడు. దాన్ని తీసుకొచ్చి కూడా మళ్ళీ నా దగ్గరికి పాపం, "సార్ ఇంక పాపప్ వస్తుందా సార్ సాటర్‌డే, సండే" అని చెప్పేసి అంటున్నారు. ఆయన ఏం చెప్పారు, పాపప్ ఒకవేళ వస్తే నేనొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పేసన్నారండి ఆయన. పాపప్ వస్తుంది. నేను వీడియో చేస్తానని చెప్పలేదు. ఇక లాజికల్‌గా థింక్ చేయండి. అంత ప్రాక్టికల్‌గా వాళ్ళు చెప్తా ఉన్నారు. క్లియర్ అండ్ క్లారిటీగా. ఓకే. సో, ఫుల్ క్లారిటీతో ఉండండి. మంచిగా మీ పనులు మీరు చేసుకుంటూ, ఓకే. మీ వర్క్స్ మీరు చేసుకుంటూ, ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వండి. డైలీ ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయంటే కూడా తెలుసుకోండి. ఓకే. సో, దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళండి. బట్ ఆర్‌పిఎస్‌సి వస్తుంది. విక్టర్ విత్ యాష్ కూడా వస్తుంది. లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ న్యూ బిజినెస్ గురించి కూడా చెప్తారు. అసలు ఏం జరుగుతుంది, ఏం లేదనేది కూడా మనకు తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుదాం. బట్ ఎవరి పనులు వాళ్ళే చేసుకోండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ దీని గురించి తెలుసుకోండి అంతే. అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయంటే తెలుసుకొని ముందుకెళ్ళండి. బట్ డోంట్ డిపెండ్. డిపెండ్ అవ్వకండి. తెలుసుకోండి. వచ్చినప్పుడు దాని నుంచి వచ్చిన ఇన్‌కమ్ వచ్చినప్పుడు కావచ్చు, దాన్ని తీసుకొని మీ లైఫ్‌లో మీ యొక్క డ్రీమ్స్‌కి ఇంప్లిమెంట్ చేసుకోండి ఆ డబ్బుతో. అంతేగాని ప్రెజెంట్ యాక్టివ్ ఇన్‌కమ్‌ని మాత్రం వదలకండి. యాక్టివ్ ఇన్‌కమ్‌ని మాత్రం వదలకండి ఎవరు కూడా. క్లారిటీ ఎవ్రీవన్? యాహ్! ఫైన్. సో, అండ్ ఇంకోటి ఇంటర్‌లింక్ గురించి కూడా చాలా మెంబర్స్ మెసేజ్ చేస్తున్నారు. సార్ ఏదైనా ఒక వీడియో చేయండి. ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా చెప్పండి అని చెప్పేసి. ఇంకొన్ని అక్కడున్న టోకెన్స్ కూడా కొన్ని లైక్ రిమూవ్ అవుతున్నాయి. దాన్ని ఎలా రికవర్ చేయాలని చెప్పేసి అంటున్నారు. దానికి సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను నేను కూడా. ఓకే. సో, టైం తీసుకొని అండ్ వన్ మోర్ థింగ్ ఇంకెవరైతే ఇంటర్‌లింక్‌లో జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీ మైనింగ్ కాబట్టి.
అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే ఇంటర్లింక్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా డైలీ 5 to 6 టైమ్స్ మైనింగ్ చేయండి. సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి. డైలీ 1 టైం మైనింగ్ చేసిన 160 వరకు కాయిన్స్ వస్తాయి, దాంట్లో టోకెన్స్ వస్తాయి. ఓకే, డోంట్ మిస్ ఇట్. సో డోంట్ ఫర్గెట్. సో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లింక్లో కూడా జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా నాకు మెసేజెస్ చేయండి వాట్సాప్లో. క్లారిటీ? ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా క్వైరీస్ ఉన్నాయా, యూట్యూబ్లో ఇక్కడ కామెంట్లో పెట్టండి, మెసేజ్ చేయండి. నేను దానికి క్లారిటీ ఆన్సర్ అనేది ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. జై హింద్.